గౌరవనీయులైన పిల్లల తల్లిదండ్రులందరికీ శుభవార్త. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సొసైటీ హైదరాబాద్ వారు ప్రవేశ ప్రకటనను విడుదల చేశారు. ఏ విధంగానైతే మోడల్ స్కూల్లో అలాగే గురుకులాలలో పరీక్ష రాసి సీట్ ఏ విధంగానైతే సంపాదిస్తున్నారో అలాగే ఈ యొక్క అదే మాదిరిగా ఏకలవ్య మోడల్ స్కూల్స్లో కూడా అలానే పరీక్ష రాసి సీట్ సంపాదించే అవకాశం వచ్చింది. ప్రవేశ ప్రకటన తెలంగాణ రాష్ట్రంలో గల 23 ఏకలవ్య గురుకుల పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరంకు గాను 6వ తరగతిలో గల 1380 సీట్లను నింపడానికి నిర్వహించబడుతున్న ప్రవేశ పరీక్షకు అర్హులైన విద్యార్థిని మరియు విద్యార్థుల నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు కోరబడుతున్నవి. దరఖాస్తు ప్రారంభ తేదీ 22 ఫిబ్రవరి 2024. దరఖాస్తు ఫారంలు ఆన్లైన్లో సమర్పించుటకు చివరి తేదీ 22 మార్చ్ 2024. ప్రవేశ పరీక్ష తేదీ 21/4/2024. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా రిజర్వేషన్లు పాటిస్తూ విద్యార్థులను ఎంపిక చేయబడును. పూర్తి వివరములకు ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైటును సంప్రదించగలరు. సంప్రదించు ఫోన్ నంబర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. శ్రీమతి కె సీతాలక్ష్మి, ఐఏఎస్ కార్యదర్శి, తెలంగాణ ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల సంస్థ. గౌరవ పిల్లల తల్లిదండ్రులందరికీ కూడా నేను చెప్పే విషయం ఏంటంటే, ఏ విధంగానైతే గురుకుల ప్రవేశ పరీక్ష రాసి సీటు పొందితే అక్కడ మొత్తం 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఏ విధంగానైతే అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉచితంగా చదువు ఏ విధంగానైతే అక్కడ చెప్తున్నారో అదేవిధంగా సేమ్ అలాగే ఇక్కడ కూడా అలానే చెప్పబడును. మొత్తం హాస్టల్ వసతి ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలో ఎడ్యుకేషన్ ఉంటుంది, అన్ని రకాల సౌకర్యాలు అక్కడ ఉంటాయి. కానీ గురుకుల ప్రవేశ పరీక్షకు మరి ఏకలవ్య ప్రవేశ పరీక్షకు తేడా ఏంటంటే, గురుకుల ప్రవేశ పరీక్ష మన పాఠశాల పిల్లలు రాయడం జరిగింది. అయితే గురుకుల ప్రవేశ పరీక్ష 4వ తరగతిలో ఉన్న విద్యార్థులు మాత్రమే, అంటే 5వ తరగతిలో ప్రవేశానికి రాయడం జరిగింది ఇది వరకు. మరి ఇక్కడ అంటే అక్కడ 4వ తరగతిలో రాసిన పిల్లలకు మొత్తం 5వ తరగతిలో ఉన్నటువంటి అన్ని సీట్లను భర్తీ చేస్తారు. మొత్తం అంటే 100కు 100 సీట్లు అక్కడ భర్తీ అవుతాయి 5వ తరగతిలో. మరి సార్ మీరు ఒక వీడియోలో చెప్పారు కదా, 5వ తరగతిలో ఉన్నోళ్ళు 6వ తరగతిలో ఉన్నోళ్ళు కూడా గురుకుల ప్రవేశ పరీక్ష రాయొచ్చని, ఎంజేపీ అని. ఎస్, రాయొచ్చు. కానీ ఏవైతే ఖాళీ సీట్లు ఉంటాయో వాటికి మాత్రమే ఆ పరీక్ష నిర్వహిస్తారు 5వ తరగతిలో ఉన్నటువంటి విద్యార్థులకు. కానీ ఇక్కడ తేడా ఏంటంటే, ఏకలవ్య గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో ఉన్న విద్యార్థులు రాస్తే 6వ తరగతిలో ఉన్న 100కు 100% సీట్లు భర్తీ అవుతున్నాయి. అర్థమైందా? గౌరవనీయులైన పిల్లల తల్లిదండ్రులకు నేను చెప్పే విషయం ఏంటంటే, అంటే 4వ తరగతిలో రాసిన పిల్లలకు 100% సీట్లు 5వ తరగతిలో గురుకులంలో భర్తీ చేయబడుతున్నాయి. ఇక్కడ 5వ తరగతిలో ఉన్నటువంటి పిల్లలు రాస్తే 6వ తరగతిలో 100% సీట్లు అవకాశం ఉంటుంది. కాబట్టి సీటు వచ్చే అవకాశం చాలా ఎక్కువ శాతంలో ఉంటుంది. కావున మొత్తం హాస్టల్ వసతి ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలో విద్య ఉంటుంది. ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఈ యొక్క స్కూల్స్ ఉండడం జరిగింది. కాబట్టి గౌరవనీయులైన పిల్లల తల్లిదండ్రులు ఈ యొక్క నోటిఫికేషన్ ఒక శుభవార్తగా భావించి పిల్లలను మీరు దరఖాస్తు చేయించి పిల్లలు రాసేలా ప్రోత్సహించగలరు. పరీక్ష పిల్లలు రాస్తే రాయడం మన యొక్క ప్రయత్నం, ఫలితం భగవంతుడు ఇస్తాడు. ఫలితం ఏదైనా పిల్లలు పరీక్షలు రాయడం వల్ల మాత్రం చాలా నేర్చుకుంటారు. ఒక ఎంట్రన్స్ పరీక్ష రాస్తున్నారు కాబట్టి, ఒక పోటీ పరీక్ష రాయడంతోనే చాలా విషయాలు తెలుస్తాయి. కాబట్టి గౌరవనీయులైన పిల్లల తల్లిదండ్రులు ఈ యొక్క ప్రవేశ ప్రకటనను శుభవార్తగా భావించి అప్లై చేయించగలరు, దరఖాస్తు చేయించగలరు. ప్రయత్నం మన వంతు, ఫలితం భగవంతుడి వంతు. ఫలితం ఏదైనా మనం నిరుత్సాహపడవద్దు, ఆనందంగా స్వీకరిద్దాం. పిల్లలు పరీక్ష రాసి నేర్చుకుంటారు. ఓకే ఫ్రెండ్స్.